నమస్తే. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పదం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. రీసెంట్గా కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనతో పేరు పెట్టి టీఆర్ఎస్ అనే పలకడంతో ఇక ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. మా పదాన్ని ఎట్లా ఉపయోగించుకుంటామని కూడా ఒకవైపు బీఆర్ఎస్ అంటుంటే, లేదు మా పార్టీ పేరు ఆమె ఉపయోగించుకుంటుంది, అందుకోసమే ఈసీకి కంప్లైంట్ చేశామని కూడా టీఆర్ఎస్ పేరుతో ఉన్న బాలారంగం గారు కూడా ఇప్పటికే ఈసీని కూడా ఫిర్యాదు చేసిన సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ పేరుతో ఉన్న అధ్యక్షుడు తుపాకుల బాలారంగ గారు మనతో ఉన్నారు. వారి యొక్క అభ్యంతరాలు ఏంటి, ఎందుకు ఈసీకి వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎందుకు మీరు ఈసీకి కంప్లైంట్ ఇవ్వాల్సి అవసరం వచ్చింది, దేని గురించి మీరు ఏం చెప్తారు? మేము టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో గతంలో రాష్ట్ర సాధనకు ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో వెళ్ళామని టీఆర్ఎస్ను రద్దు చేసి బీఆర్ఎస్ వెళ్ళిపోయారు. ఆ వెంటనే ఆ బాధను మేము తట్టుకోలేక ఉద్యమ పార్టీని వదిలిపెట్టిపోతున్నాం అని చెప్పి బాధతోనే మేము వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి టీఆర్ఎస్ పార్టీకి మాకు ఉండాలని పెట్టుకున్నాం. అక్కడ కొన్ని నేమ్స్ అబ్జర్వేషన్ చేంజ్ చేస్తే మాకు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో దాన్ని మేము రాష్ట్రం తెలుగులో అంటాము, రాజ్యం హిందీలో అంటాం. కాబట్టి దాన్ని వెంటనే తెలంగాణ రాజ్య సమితి అని మేము పెట్టుకుని అప్లికేషన్ చేయడం జరిగింది. వెంటనే మాకు 2003 జూలైలో మాకు అది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ వెంటనే ఎలక్షన్స్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేసినాయి 2023లో. రాగానే మాకు గ్యాస్ సిలిండర్ గుర్తు కూడా గవర్నమెంట్ ఈసీఐ కట్టించడం జరిగింది. మేము కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలను అంటే 10% దానిలో నిబంధన పెట్టారన్నమాట. టోటల్ ఎమ్మెల్యేలో 10% కాంటెస్ట్ చేయాలని. సో మేము కూడా 10% ఎమ్మెల్యేలను కాంటెస్ట్ చేయించిన తర్వాత అది ఇప్పటికీ మళ్ళీ మొన్న కంటిన్యూగా జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే దానిలో కూడా కాంటాక్ట్ చేసాం. అది రద్దు అయిపోయింది. నోటిఫికేషన్ రద్దు చేశారు. బీసీ రిజర్వేషన్ గొడవ వల్ల అది రద్దు అయిపోయింది. తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేశాం. అయితే ఇప్పుడు రీసెంట్గా మొన్న ఈ నెల 25 నాడు మరి కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్సీ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మేము టీఆర్ఎస్ అనే పదంతో తెలంగాణ రాష్ట్ర సేన అనే అబ్రివేషన్ నేమ్తో మేము వచ్చినామని చెప్పి ఆమె ప్రకటించుకోవడం వల్ల అప్పటికే మాది తెలంగాణ రాజ్య సమితి టీఆర్ఎస్ అని ఉంది కాబట్టి సేమ్ అబ్రివేషన్ నేమ్ అనేది ఎక్కడా ఉండదు పొలిటికల్ పార్టీలో. తెలంగాణలో సుమారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 72 పార్టీలు రిజిస్టర్ చేసుకున్నాయి తెలంగాణ పేరు మీద. కానీ ఎవరు కూడా సేమ్ నేమ్ లేదు, ఎక్కడ సేమ్ అబ్రివేషన్ లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చేసుకున్నారు. వాళ్ళు కూడా దాని పక్కన డెమోక్రట్ అని పెట్టుకుంటేనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కవిత గారు టీఆర్ఎస్ అని పెట్టుకోవడం వల్ల మాది అప్పటికే 2003లో టీఆర్ఎస్ ఉంది కాబట్టి రేపొద్దున మనం ఏదైనా ఎన్నికలకు పోయినప్పుడు ప్రచారంలో చాలా కలవరం అవుతుంది, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, జనంలో కన్ఫ్యూజ్ వస్తుంది. అది కూడా మా హక్కులకు ఉల్లంఘనగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము వెరీ ఎంటైటిల్డ్ టు బెనిఫిట్ దట్ నేమ్ అన్నమాట. ఆ పదాన్ని ఉపయోగించుకోవడానికి మాకు హక్కు ఉన్నది. అదే దాన్నే ఇంకో ఇతరు కూడా ఉపయోగించుకున్నప్పుడు అక్కడ కొంత కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది, జనంలోకి కానీ ఓటర్స్లో కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. కాబట్టి మేమేం చేసామంటే 25th నాడు ఆమె ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో, సో సండే 26 వచ్చింది. 27th నాడు మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెండిట్లో కూడా మాది రిజిస్ట్రేషన్ ఉన్నది. ఇప్పుడు యాజ్ వెల్ ఏంటంటే స్టేట్ తెలంగాణ ఈసీఐలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా స్థానిక సంస్థలకు జెడ్పీటీసీ ఎంపీటీసీ కానీ కార్పొరేషన్ కానీ లేదా గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ అవన్నీ కూడా మళ్ళీ ఎలక్షన్ పార్టిసిపేట్ కావాలంటే తెలంగాణ కమిషన్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ చేసుకున్నాము, అక్కడ చేసుకున్నాము, ఇక్కడ కూడా సేమ్ గుర్తు మాకు ఇచ్చారు. ఇప్పుడు కవిత గారు వచ్చి సడన్గా టీఆర్ఎస్ సేన అని చెప్పి పెడితే అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మేము వెంటనే ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఇలా ఎలక్షన్ రిజిస్ట్రేషన్ చేయొద్దు, దీనివల్ల మాకు ప్రభావం అవుతుంది, ఇది మాకు మరి ఉల్లంఘన అవుతుంది, అంటే చట్టాన్ని ఆర్టికల్ని ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి అది చేద్దని మేము గట్టిగా వాళ్ళకు లెటర్ అని జరిగింది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ఏమంటుందంటే టీఆర్ఎస్ అనేది మాది, ఎలా వాడుకుంటారో ఆ పేరు వాడుకోద్దని బీఆర్ఎస్ అంటుంది. టీఆర్ఎస్ అంటే నాదే, నేను పార్టీ పెట్టానని కూడా కవిత అంటుంది. వేరే వాళ్ళు రక్షణ సమితి వాళ్ళు కూడా వాళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ అంటే మాదని వాళ్ళు అంటున్నారు. ఇంతకీ టీఆర్ఎస్ ఎవరిది? టీఆర్ఎస్ ఎవరిది అంటే మాదే టీఆర్ఎస్. తెలంగాణ రాజ్య సమితి ఫస్ట్ రిజిస్ట్రేషన్ 2023లో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్కి ముందు మేము పెట్టుకున్నాం, మాకు ఇచ్చారు కాబట్టి. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన 1 మంత్కే మేము పెట్టుకున్నాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదాన్ని అబ్జర్వేషన్ తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాక 1 మంత్ లోపలనే మేము
మేము అప్లై చేసుకున్నాం, మాకు ఇవ్వడం జరిగింది. సో ఒరిజినల్ టీఆర్ఎస్ అంటే మాదే, మేమే దానికి హక్కుదారులం. ఆ పదానికి అబ్రివేషన్ నేమ్కి మేమే హక్కుదారులం. రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే, డిపిఏ అట్లా ఉంటాయి. తెలంగాణలో రాష్ట్ర దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు జగన్ గారు. తృణమూలని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పెట్టుకున్న కాంగ్రెస్ అని. అట్లా దాని పక్కన ఏదైనా పార్టీ ఉంటే దానికి ఆల్రెడీ ఉన్న పార్టీకి పక్కన వేరే ఒక పదం తొలగించి రిజిస్టర్ చేసుకుంటారు అనమాట. అట్లా కాకుండా ఈమె డైరెక్ట్గా టీఆర్ఎస్ అని చెప్పి అనౌన్స్ చేసుకోవడం, మరి ఆమె ఎట్లా అప్లై చేసుకున్నా మాకు తెలియదు. అది మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు క్లారిటీ ఇస్తే దాని మీద మళ్ళీ మేము ఏం చేయాలా, మరి అది కంటిన్యూ అట్లా ఉంటుందా, దాన్ని ఏమైనా చేంజ్ చేస్తారా అని మేము పరిశీలించి దాని తర్వాత మేము చట్టానికి విరుద్ధంగా ఉంటే మేము కోర్టుకు వెళ్తాం. టీఆర్ఎస్ అనే పేరు నుండి బీఆర్ఎస్ అని మార్చుకున్న నెల రోజుల తర్వాతనే మీరు టీఆర్ఎస్ పేరు మీద వచ్చేలాగా రాజ్య సమితి వచ్చేలాగా పెట్టారు. ఎందుకు టీఆర్ఎస్ను పోలినట్టుగా పేరు పెట్టారు? దానికి గల కారణం ఏంటి? అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ. దానిలో మేము చాలా పనిచేసాం. దానిలో దాదాపు 2014 నుంచి 2001 నుంచి 14 సంవత్సరాలు పోరాడినాం. ఆ తర్వాత తెలంగాణ సాధికారం అయింది, రాష్ట్రం సిద్ధించింది. ఆ పదాన్ని తీసేయడం వల్ల తెలంగాణ జై తెలంగాణ అంటేనే ఒక ఉద్వేగం, ఒక స్పిరిట్. అటువంటి పదాన్ని తొలగించడం అనేది మాకు బాధాకరమనిపించి దాన్ని సజీవంగా ఉంచడానికి ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదాన్ని సజీవంగా ప్రజల్లో ఉండాలని చెప్పి మేము ఆకాంక్షతోనే దాన్ని రిజిస్టర్ జరిగింది. అంటే సజీవంగా ఉంచడానికంటే ఆ పదం మీద ప్రేమనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ గారి మీద ప్రేమనా? లేదు, కేసీఆర్ ప్రేమ లేదు, బీఆర్ఎస్ ప్రేమ లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదాన్ని మనం పునర్జీవింపజేయడానికి మాత్రమే కాన్సెప్ట్గా తీసుకున్నాం. దాంతో మనం రాజకీయంలో వచ్చాము, ఎన్నికలకు పోయినాం. దాంతో భవిష్యత్తులో కూడా అదే పార్టీ మీద ఎన్నికలకు పోతాం. ఆ మధ్యకాలంలో బాగా చర్చ వచ్చిందండి. మీరు అవునన్నా కాదన్నా మీరు టీఆర్ఎస్ పదం వచ్చేలాగా పెట్టడంతో సిద్దిపేట మీరు సంబంధించిన కావడంతో సిద్దిపేట అంటే హరీష్ రావే మీతోని పార్టీ పెట్టించాడు, భవిష్యత్తులో ఎవ్వరు కూడా టీఆర్ఎస్ అని వాడుకోకుండా అత్యంత సన్నిధులతో పెట్టిస్తే బాగుంటుందని కూడా సొంత ప్రాంత నేతతో పెట్టించారనే ఒక ఆరోపణ, ఒక ప్రచారం అయితే ఉంది. అందులో నిజమెంత? అది 100% కరెక్ట్ కాదు. అసలు హరీష్ రావు కూడా తెలిస్తే నేను పెట్టనియపోతుండే. ఎందుకంటే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన మా సిద్దిపేట ఆయనకి ఎమ్మెల్యే. కేసీఆర్ కూడా నాతో మేమిద్దరం కాలేజ్ మేట్సము. ఆయన నేను 2003లో నా రాజకీయం తీసుకొచ్చిండు. నేను కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయి దానికి నేను కేసీఆర్తో 25 years పనిచేశాను, రాత్రి వాళ్ళతో పనిచేశాను అంచనుగా. అయితే ఇక్కడ ఎవరికి తెలియదు, ఎందుకంటే తెలిస్తే చేయలేరు కదా, ఆబ్జెక్షన్ చేస్తారు కాబట్టి చేయలేని ఎవరికి తెలియదు. మేము తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎన్నికలు పోయే టైంలో మాకు అప్పుడు చెప్పాను, అది పిలుచుకున్నాం అన్నమాట. హర్షవ్ హైదరాబాద్ వాళ్ళకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అతన్ని ఇంటికి పిలుచుకొని, బాబు మరి ఇట్లా మీరు అన్న మీరు ఇట్లా పార్టీ పెట్టారు కదా, మీరు ఎక్కడెక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు, మేము 10% చేయాలి కదా, ఎక్కడ చేస్తున్నారు అంటే, అన్న సిద్దిపేట మాత్రం చేయను. సిద్దిపేట మా గురువు కేసీఆర్ గజ్వేల్లో ఉంటున్నాడు, కామారెడ్డిలో పనిచేస్తున్నాడు, కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు. తర్వాత సిద్దిపేటలో మీరున్నారు, మీతో కలిసి పనిచేసాము 14 సంవత్సరాల నుంచి. మేము మీద ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక, సిరిసిల్ల. అయితే ఏమన్నా అంటే సిరిసిల్ల కూడా ఇచ్చిపెట్టారు, అదే మా కేటీఆర్ నీ మీద ఏడుతున్నాడు, అది కూడా వదిలిపెడతా అని చెప్పినాను. సరే ఎక్కడ పోవాలి చెప్పు, మరి నేను ఎక్కడెక్కడ చేయాలో, మీకు ఎక్కడికడితే మీకు ఇబ్బంది ఉన్నో చెప్పక పెట్టారు. అంతా కలిసి పనిచేసాం ఉదయంలో. మరి మీతో మేము పంచే పెట్టుకున్నాక లేదు, మీరు ఇక్కడ ఏమంటే అక్కడ చేస్తా అంటే అన్న ఏమన్నా అంటే ఆ 2-3 జిల్లాలు లిస్ట్ పెట్టి కానీ చేసుకున్నాడు. మేము వికారాబాద్ కానీ, బాన్సువాడ కానీ, ఆ తర్వాత జనగాము, చెన్నూరు, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో మేము పోటీ చేయడం జరిగింది. అంతేగాని ఎవరి మీద దీని మీద నాకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నన్ను ఎవరు పెట్టమని ప్రలోభపరచలేదు, నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదు. నా స్వయం నిర్ణయం అధికారం ఏంటంటే, నేను కూడా కేసీఆర్తో పనిచేసి నేను రాజకీయ పరిణితి పొందిన వ్యక్తిని కాబట్టి, నేను కూడా ఆయనతో సమకాలికంగా ఉన్న రాజకీయ వ్యక్తిని కాబట్టి నాకు ఆలోచన వచ్చి పెట్టుకుని తప్ప నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు, ఎవరు దీన్ని ప్రోత్సహించలేదు, ఎవరి బనాం లేదు. ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే కవిత కూడా బయటకు వచ్చింది, అందులో సస్పెండ్ అయింది, ఆమెకంటే ఒక వేదిక కావాలని కూడా, భవిష్యత్తులో సీఎం కావాలని కూడా ఈరోజు పార్టీ పెట్టింది. పార్టీ పెట్టడం ఎట్లా చూస్తారు? మేము ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టుకున్నా మేము అందరినీ వాళ్ళని ఆహ్వానిస్తాం. కానీ ఆల్రెడీ ఉన్న అబ్రివేషన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించొద్దని చెప్తా, దాని మీద అబ్జెక్షన్ తప్ప ఆమె పార్టీ పెట్టుకుంటే మాకేం నష్టం లేదు. ఎవరైనా పెట్టుకుంటారు, ఆమె కాకుండా ఇంకోరు పెట్టుకుంటారు. అట్లా ఇప్పటికే 72 పార్టీ తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్రం సిద్ధించిన తర్వాత
అసలు ఒక్క పార్టీ లేకుండే మాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 72 పార్టీలు ఇప్పుడు అందరు రిజిస్టర్ చేసుకున్నారు తెలంగాణ స్టేట్ కమిషన్లో. మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే సేమ్ అబ్రివేటెడ్ నేమ్ లేకుండా అంటే పక్కపండి మన ఇప్పుడు ఏదైతే పనిచేస్తుందో అది జాగృతి ఉన్నది పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర జాగృతి అని పెట్టుకొని మాకేం బాధ లేదు. తెలంగాణ సేన పెట్టుకొని పక్కన జాగృతి అని పెట్టుకొని అదే కదా మరి అది రావద్దనే కదా మా బాధ అంతా. అది వస్తే మాకు క్రాష్ అవుతుంది, ఇద్దరికి మళ్ళీ వెళ్ళిపోని సమస్యలు వస్తాయి. ఆమె కూడా ఎన్నికలు పోవడానికి ప్రాబ్లమే, మేము కూడా ఎన్నికలు పోవడం. ప్రచారం అనేది ఓన్లీ ఒక పెక్యులర్ ఒక దాని మీద ఉంటుంది, దానికి యూనిక్ అబ్రివేటెడ్ నేమ్ పైనే మొత్తం ప్రచారం జరుగుతుంది. రాజకీయం అంతా వ్యవస్థ అంతా నడుతుంది. ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీ అనేది అంతే అంతే ఇక ఏదైనా సరే ఏ పదమైనా ఏదైనా సరే ఒక యూనిక్ అబ్రివేటెడ్ నేమ్ మీదనే ప్రచారం వ్యాప్తికి పోతుంది రాజకీయం అంతా కూడా దాన్ని నడుస్తుంది. ప్రతి ఒళ్ళు అంతా పూర్తి పేరు చదవరు కాబట్టి అది అటువంటిది సేమ్ పెట్టుకోవడం వల్ల మాకు ఇబ్బంది, కవిత గారు కూడా ఇబ్బంది రేపు. కాబట్టి అట్లా ఏమన్నా ఉంటే మార్చుకుంటే మాకు ఏమి ఇబ్బంది లేదు. ఒక 2 టెక్నికల్ అంశాలు ఒకటి అడుగుతాను. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈసీ నుండి ఏమైనా స్పందన వచ్చిందా? ఒకటి, కవిత గారు పెట్టిన పార్టీ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఏమైనా సాంకేతిక అంశాలు ఉన్నాయి. కొంతమంది అసోసియేషన్ అని చెప్తున్నారు, కొంతమంది ఇంకా రిజిస్టర్ కావాలని చెప్తున్నారు, రకరకాల ప్రచారం వస్తుంది. మీకు తెలిసిన సమాచారం ఏంటి? మేమైతే 25th నాడు కవిత గారు అనౌన్స్ చేశారు. 26th నాడు సండే వచ్చింది కాబట్టి ఆఫీస్ ఉండదని చెప్పి 27th ఇమ్మీడియట్గా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేశాం. 28 నాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేశాం. అక్కడైతే అక్కడ ఇంకా వారికి ఇంతవరకు ఏం రిజిస్టర్ కాలేదని తెలిసింది మాకు. ఎందుకంటే అక్కడ ఓన్లీ అప్లై చేసుకుంది, రిజిస్టర్ కాలేదని. స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా 72 అప్లికేషన్స్ వచ్చినాయి ఇవ్వద్దని. మేము అక్కడ పోయినాం, మాది కూడా రిప్రజెంట్ చేయడానికి పోతే అప్పటికి అక్కడ ఏమంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆఫీస్ వాళ్ళు, సార్ ఇప్పటికే 72 కంప్లైంట్స్ ఉన్నాయి అవి ఇవ్వద్దని. మీరు కూడా వచ్చినట్టు మేమే అమ్మ 72 కంప్లైంట్ అది మామూలుగా ఇస్తారు, ఆమె కోపం మీద ఆమె మీద పడదాకా ఇస్తారు. కానీ మేము అట్లా కాదు, మా పార్టీ ఉంది కాబట్టి మేము సఫర్ అయ్యేది మేము, ఇబ్బంది పడేది మేము కాబట్టి మేము ఇస్తున్నామంటే మీరు కూడా ఇవ్వండి, ఒకవేళ తను ఉంటే దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇంకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తృణమూల్ కాంగ్రెస్ కాడ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నిన్ననే పోలింగ్ కాబట్టి కొంచెం బిజీ ఉన్నట్టు ఉన్నది షార్ట్ అంతా. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆమె వచ్చి ఆమె కార్డు ఇస్తే ఒకవేళ అది కాదు అట్లా మేము ఇవ్వలేదు ఇంకా ఇవ్వము అట్లాంటి మాకు ఏమైనా హామీ వస్తే మాత్రం మేము దాన్ని ఊకుంటాం, లేదా ఖచ్చితంగా ఇస్తామంటే మేము కోర్టుకు పోతాం. అసోసియేషన్ అంటారు అది మాకు తెలియదు. ఇక మాకు అసోసియేషన్ ప్రకటించలేదు. అక్కడ చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు ఎవరో లగ్డికాపూల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ అని పాండు గారు అని ఫోన్ చేశారు. సరే అది టీఆర్ఎస్ కాదు సార్, టీఆర్ఎస్ అసోసియేషన్ అని పెట్టుకుంది అంటే మాది ఎక్కడ చెప్పలే కదా, ఆమె అనౌన్స్ చేయడంలో కూడా చేయలేదు కదా. అట్లా అది చెప్పుకుంటే అట్లాంటివి ఏమైనా ఉంటే మాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మేము కూడా దాన్ని అవాయిడ్ చేస్తాం కదా. మాకు ఏం చెప్పాలి తెలియలేదు కాబట్టి మాకు క్లారిటీ రావాలి. ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనేది మేము చెప్తామని చెప్పాము. ఫైనల్ క్వశ్చన్, కవిత గారికి ఒకవేళ నేరుగా మీరేమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆమె కొత్త పార్టీ పెట్టింది, రాష్ట్ర సేనతో ప్రచారం చేసింది, టీఆర్ఎస్ అని కూడా చాలా స్పష్టంగా అందరి ముందు చెప్పింది. మీరేం చెప్తారు? మేమేమంటామంటే టీఆర్ఎస్ అనే పదం ఆమె పెట్టుకున్నా కూడా పక్కన ఇంకేదైనా జాగృతి కానీ ఇంకేదైనా ఆమె ఇష్టం వచ్చింది, ఆమె ఆల్రెడీ ఆర్గనైజేషన్లో ఉంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అంశంలో కూడా ఆమె జాగృతి సంస్థలో పనిచేస్తున్నది. పెట్టుకొని జాగృతిని పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. టీఆర్ఎస్ జాగృతిని పెట్టుకున్నా మాకేం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ రక్షణ సమితి వాళ్ళు డెమోక్రట్ పెట్టుకున్నారు, మీరు టీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత దాని బట్టి జాగృతిని పెట్టుకోండి, లేదా ఇంకేనా పెట్టుకోండి. కానీ అట్లా డైరెక్ట్ ఒకటే టీఆర్ఎస్ అనే పదం మాత్రం మీకు వర్తించదు. అది మాకే హక్కు ఉన్నది, దాని మీద సంపూర్ణ హక్కు అధికారులు మాకే ఉంటాయి. థ్యాంక్ యూ. రైట్. కవిత గారు కొత్తగా పెట్టిన పార్టీని స్వాగతిస్తున్నాం. రాజకీయాల్లో కూడా కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వారు పెట్టుకున్న పేరుపైనే మాకు అభ్యంతరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాజ్య సమితి పేరుతో మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము. మాకు ఆల్రెడీ టెక్నికల్గా అన్ని రకాలుగా కూడా మా దగ్గర అన్ని పేపర్లు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి సందర్భంలో టీఆర్ఎస్ వచ్చేలాగా పెట్టడం వల్ల ఈరోజు రేపు ఎన్నికలకు పోతే మాది టీఆర్ఎస్ఆ వాళ్ళ టీఆర్ఎస్ అర్థం కాక నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికే మేము ఈసీకి కూడా కంప్లైంట్ ఇచ్చాము. అలాగే వేరే పేరు అంటే తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ పక్కన జే వచ్చేలాగనో లేకపోతే కే వచ్చేలాగనో ఏదో ఒక పేరు వస్తే బాగుంటుంది తప్ప టీఆర్ఎస్ అనేది మాదే, అది బీఆర్ఎస్ది కాదు, కవితది కాదు, ఇంకొకరిది కాదు. గతంలో రక్షణ సమితి అని పెట్టుకున్నా కానీ వాళ్ళ పక్కన డెమోక్రటిక్ అని పెట్టుకున్నారు. అలాగే కవిత ఇంకో పార్టీ తప్పకుండా పార్టీకి వేరే పేరు పెట్టుకుంటే తప్పలేదు. కానీ మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మా పేరు వచ్చేలాగా ఎలా పెట్టుకుంటారు అది వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మా వెనుక ఎవరు లేరు, ఎలాంటి శక్తులు లేవు, బీఆర్ఎస్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాపై ఆరోపణలు కూడా సరైనది కాదు. ఇప్పుడు ఒక్కటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే టీఆర్ఎస్ అనే పేరు మాపై ఉంది, తెలంగాణ రాజ్య సమితి పేరు మీద
ఇది తప్పకుండా ఇది మాదే, ఎప్పటికైనా మా పైన పూర్తి అనుమతులు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ పేరు వచ్చేలాగా కవిత పెట్టుకోవడం సరైంది కాదు, తప్పకుండా న్యాయపరంగా మేము పోరాటం చేస్తామని కూడా టీఆర్ఎస్ అధ్యక్షులు బాలానందం గారు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఈ అంశము ఎటువైపు దారితీస్తుంది, మరి ఈసీ ఎలాంటి స్పందన ఇస్తుంది, మరి కవిత పెట్టుకున్న పార్టీ రాష్ట్ర సేన పార్టీ మరి పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ అవుతుందా, ఏమైనా అభ్యంతరాలు వచ్చి ఏమైనా మార్పు చేర్పులు జరుగుతాయని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.